నమస్తే అండి. లక్ష్మీ ద అర్బన్ గార్డెనర్ ఛానల్కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. ఈరోజు మీకు మా గార్డెన్లో ఉన్న ఆనపపాద చూపిస్తానండి. ఇది ఫస్ట్ కాయ అన్నమాట, ఆనపకాయ. ఇక ఇలాగా పైకి పాకించాము. ఇదొక కాయ వచ్చింది. ఇక్కడ ఇంకొక చిన్న పిందె వచ్చింది. ఇదండి, మొత్తం 3 కాయలు వచ్చాయి. దీన్ని మేము ఇలాగా 100 రూపీస్ టబ్లో పెట్టామండి. దీనికి యూనివర్సల్ సాయిలే ఇచ్చాము. కాకపోతే ఎవ్రీ వీకు పశువుల ఎరువు కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ, మనం బియ్యం కడుగుతాం కదా, ఆ వాటర్ అవి ఇచ్చానండి. నెక్స్ట్ పూత వచ్చే ముందు మాత్రం ప్రతి మొక్కకి ఇచ్చినట్టే బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను. ఒక 3 వీక్స్కి ఒకసారి మాత్రం ఆవచెక్క నానపెట్టి ఆ వాటర్ కూడా ఇచ్చానండి. నెక్స్ట్ గోకృపామృతం ఒకటి ఇస్తాము. వేస్ట్ డికంపోజర్ కూడా ఇస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనం చిన్న కుండీలో కదా పెంచుతున్నాం, చిన్న పాట్లో పెంచుతున్నాం. అందుకని కొంచెం పోషకాలు మనం ఎక్కువే ఇస్తూ ఉండాలండి. ఇలా వచ్చాయి. ఇంకా ఈ పాదు ఇలా వెళ్తుంది, ఇంకా రావచ్చు. ఇంకా ఫ్లవర్స్ అవి వస్తున్నాయండి. ఇది మా చెమ్మకాయల పాదండి. ఒక వీడియోలో మీకు చూపించాను కదా, చెమ్మకాయ మొక్కలకి నేను ఎలాంటి సంరక్షణ చేశానని. చూడండి ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో. అంటే ఇవి రాకముందు మేము 2-3 టైమ్స్ కాయలను తీసుకున్నాం. ఇప్పుడు పూత ఎక్కువ వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. బీస్ కూడా తిరుగుతున్నాయి. ఇవి మనం కోసుకోవడానికి రెడీగా ఉన్న కాయలండి. ఇక్కడ ఉన్నాయి. ఇది సీడ్ కోసం వదిలేసాం. ఇవి టేబుల్ లెమన్ అంటండి ఈ ప్లాంట్ పేరు. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇవి టమాటోస్ అండి. మీకు ఫిష్ ఎమినో యాసిడ్ వేసినప్పుడు చూపించాను కదా, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవి ఇలా కాయలు వచ్చాయి. ఇవి చెర్రీ టమాటోస్ అండి. ఫ్లవరింగ్ చాలా బాగా నిలబడింది. బాగా టమాటోస్ వచ్చాయండి. ఎంత బాగా వచ్చాయి. ఇవ్వండి మా గార్డెన్ విశేషాలు. ఉంటానండి. నమస్తే.